शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। భగవతి యొక్క గుణములు అసంఖ్యాకములు. అసంఖ్యాకములైనటువంటి గుణములను అభివ్యక్తము చేసేటటువంటి తల్లి నిజానికి ఏ గుణములు లేనిది. కానీ భక్తజన పరిపాలన చేయవలసి వచ్చినప్పుడు, లోకాన్ని నిర్వహించవలసి వచ్చినప్పుడు, ధర్మ సంరక్షణ కొరకు, రాక్షస సంహారము కొరకు ఆమె గుణములను అభివ్యక్తం చేస్తుంటుంది. అప్పుడు అనేకమైనటువంటి నామములను పొందింది. అటువంటి నామములు ఒక గుణాన్ని ఆధారం చేసుకుని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకు అనేకములు కనపడతాయి. కనపడినప్పుడు దాని వలన వచ్చేటటువంటి పెద్ద ప్రయోజనం ఏమి అంటే తత్వము ఆవిష్కరింపబడి మనసు యందు సువ్యవస్థితమవుతుంది. దాని గురించి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఆ విషయం గురించి పరిశీలనం చేసినప్పుడు బాగా తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. భగవతి యొక్క గొప్ప అనుగ్రహ విశేషాలలో ఒకటి ఆమెయే గురువు యొక్క శరీరముగా ఈ భూమి మీద తిరుగాడడం. ఆ తత్వాన్నంతటినీ కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలుగా పొందుపరిచారు. అందులో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అన్న నామం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఎన్నో నామాలు కనపడతాయి. ఆవిడ సమస్తమైనటువంటి శాస్త్రముల యొక్క సారమై ఉంటుంది. అందుకే శాస్త్రసార, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరీశ్వరి. అలాగే ఆమె గురుమూర్తి, గురుప్రియ, గురుమండల రూపిణి, దక్షిణామూర్తి రూపిణి, అవ్యాజ కరుణామూర్తి. ఇవన్నీ కూడా గురు సంబంధమైనటువంటి నామాలు. ఈ నామాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మీరు పరిశీలనం చేశారనుకోండి, వీటన్నిటిలో అంతర్లీనముగా ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చేశారనుకోండి, అనేకమైనటువంటి అద్భుత విషయములు ప్రకాశిస్తాయి. దాని వలన ఏమవుతుంది అంటే ఒక విషయం మీద మనసు సువ్యవస్థితంగా నిలబడుతుంది. దాని గురించి ఒక స్పష్టత ఏర్పడుతుంది. సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి గురువు. ఆ గురువు రావడానికి కారణం కేవలం భగవతి యొక్క అనుగ్రహ విశేషమే అని. అందుకే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అమ్మవారి యొక్క దంతపంక్తి నిజానికి
గురువు శిష్యులకు ఇచ్చేటటువంటి దీక్ష ఒక్కటే. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నప్పుడు పైన 16 దంతాలుంటాయి, కింద 16 దంతాలుంటాయి. ఈ 32 దంతాలు మనకైతే ప్రధానంగా ఆహారం నవలడానికి పనికొస్తుంది. అంతకన్నా ఎక్కువ ప్రయోజనం మనిషికి మాత్రమే పరమేశ్వరుడు స్వరపేటిక ఇచ్చాడు కాబట్టి స్పష్టంగా మాట మాట్లాడడానికి దంతపంక్తి అవసరం. దంతములు ఊడిపోయాయి అనుకోండి, మాటలో స్పష్టత పోతుంది. మాట పొందికగా స్పష్టంగా ఉండాలి అంటే దంతపంక్తి ఎంతో అవసరం. అటువంటి దంతపంక్తులు 2 ఉంటాయి, కింద 1 పైన 1. కింద 16 పైన 16 కలిపి 32 దంతములు ఉంటాయి. అమ్మవారి యొక్క 32 దంతములు ఏవి అంటే నిజానికి 32 రకములైనటువంటి దీక్షాస్వరూపములే అమ్మవారి దంతపంక్తి. అది ఏమి, ఆ దీక్షలు దేని ప్రయోజనాన్ని ఉద్దేశించి అంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అవి శుద్ధ విద్యకు ఆలవాలమై ఉంటాయి. శుద్ధ విద్య అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఏదో పరిశుభ్రము చేయబడిన విద్య అని కాదు. శుద్ధ విద్య అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలియవలసిన అవసరం ఉండదో, ఏది తెలిసిన తరువాత, ఏది అనుభవంలోకి వచ్చిన తరువాత ఇక తనకున్న విద్యతో దాని గురించి చెప్పడం సాధ్యం కాదో దానిని శుద్ధ విద్య అంటారు. అంటే ఆత్మ అనుభవంలోకి రావాలి, అదే అద్వైతానుభూతి అంటారు. ఇక రెండవది లేదు అన్న విషయం సువ్యవస్థితమైపోయి నిర్ణయాత్మకమై ఆత్మ అనుభవంలోకి వస్తే, తాను ఆత్మగా నిలబడగలిగితే ఆ స్థితి అద్వైతానుభూతి. అటువంటి అద్వైతానుభూతిని అందించగలిగినటువంటి విద్య ఏదో అది శుద్ధ విద్య. అటువంటి శుద్ధ విద్య పొందడానికి 32 రకములైనటువంటి దీక్షలుంటాయి. దీక్ష అన్న మాట నిజానికి ప్రధానంగా 2 విషయాలకే అన్వయం. ఒకటి, దీక్ష అన్న మాట ఎప్పుడు వాడతారంటే గురువుకి శిష్యుడికి మధ్యనే దీక్ష అన్నమాట అన్వయం. రెండవది యజ్ఞదీక్ష అని, యజ్ఞం చేసేటప్పుడు దీక్షితుడయ్యాడు అంటారు. కొన్ని నియమములను పరిపాలన చేయడం కోసం ఆయన దీక్ష వహిస్తాడు, అప్పుడు ఆయన దీక్షితుడయ్యాడు అంటారు. దీక్షిత అని అమ్మవారికి కూడా నామాల్లో ఒక నామం. గురువుగారికి శిష్యుడికి మధ్యలో ఉండేటటువంటి దీక్ష దేని కొరకు అంటే గురువుగారు శిష్యుడికి అజ్ఞానమును పోగొట్టుకొని జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి శక్తి తనలోనే ప్రచోదనమవడానికి కావలసినటువంటి పరిస్థితిని కల్పిస్తూ దానికి ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానమును తీసేసేటటువంటి ప్రక్రియను ఉత్పన్నం చేసేటటువంటి విధాన ప్రారంభమునకు దీక్ష అని పేరు. అయితే నేను చెప్పిన వాక్యం మీకు అంత స్పష్టంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు బాగా అర్థం కావాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఏదైనా ఒక ప్రవాహానికి ఒకటి అడ్డు ఉందనుకోండి, ఆ ప్రవాహానికి అడ్డు తీసేస్తే ఆ ప్రవాహం ముందుకు వెళ్ళిపోతుంది. లేదు, ఒక పదార్థానికి మెరుపు ఉంది కానీ ఆ మెరుపుకి మలినం అడ్డొచ్చింది, ఆ మలినం తీసేశారనుకోండి మీరు కొత్తగా మెరుపు తేలేదు, దాని మెరుపు దానికి ఉండిపోయింది. ఉదాహరణకి అద్దానికి మకిలి పట్టింది, ఇప్పుడు అద్దం దగ్గరికి వెళితే మీ ప్రతిబింబమే అద్దంలో కనపట్టలేదు. అప్పుడు అద్దాన్ని తుడిచారనుకోండి ప్రతిబింబం బాగా కనపడుతుంది. మీరు అద్దానికి కొత్తగా బాగా ప్రతిబింబాన్ని చూపించగలిగిన శక్తి తీసుకురాలేదు, అద్దంలో ప్రతిబింబం కనపడకుండా అడ్డొచ్చినటువంటి మలినమును తీసేశారు. మలినమును తీసేస్తే ప్రతిబింబం బాగా కనపడింది. ఒక రాగి పాత్ర మకిలి పట్టేసింది అనుకోండి, దాన్ని చింతపండుతో శుభ్రం చేస్తే అది తలతల తలతల మెరుస్తుంది బంగారు పాత్రల. మీరు ఇప్పుడు కొత్తగా దానికి మెరుపు తాలేదు, ఆ మెరుపుకి అడ్డొచ్చినటువంటి మలినాన్ని తీసేశారు. మలినాన్ని తీసేసి తన యొక్క యథార్థ స్వరూపం తనకి కలిగింది. రాగి పాత్ర స్వయంగా ఎలా మెరుస్తుందో అలా మెరుస్తోంది. అలా మెరవకుండా ఏదడ్డొచ్చిందో దాన్ని తీసేశారు. భగవతి కూడా ఏం చేస్తుందంటే గురుస్వరూపంగా నిలబడుతుంది. నిలబడి 3 రకములైనటువంటి దీక్షల ద్వారా ప్రధానంగా శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది.
32 దీక్షలు ఉన్నాయి. 32లో ప్రధానమైనటువంటి దీక్షల్ని 3 దీక్షలుగా విభాగం చేసింది శాస్త్రం. అందులో మొట్టమొదటి దీక్ష స్పర్శ దీక్ష అంటారు. రెండవ దీక్ష కేవలంగా చూచి అనుగ్రహించడం నయన దీక్ష అంటారు. మూడవ దీక్ష స్మరణ దీక్ష, కేవలం గురువుగారు శిష్యుడి గురించి స్మరిస్తాడు. ఒకసారి స్మరించినంత మాత్రం చేత శిష్యుడు అనుగ్రహం పొందుతాడు. అలా అనుగ్రహం పొందేటటువంటి విధానాన్ని స్మరణ దీక్ష అంటారు. దీక్ష అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది చెయ్యడం వల్ల ఇప్పుడు అసలు ఆ కాంతి ప్రసరణానికి అవకాశం వచ్చిందో దాన్ని దీక్ష అంటారు. నేను ఇందాక మీతో చెప్పా, ఉన్న మెరుగు ఉండేటట్టుగా చెయ్యడం. ఇప్పుడు ఇందులో విద్యుత్తు ప్రవహిస్తోంది, కానీ నేను దీనికి ఉన్నటువంటి ఈ స్విచ్ని నొక్కేశాను అనుకోండి, ఇందులోకి వస్తున్న విద్యుత్ ఆగిపోతుంది. విద్యుత్ ఆగిపోయింది అనుకోండి, దీని శక్తి మూగపడిపోతుంది. ఇది నేను మాట్లాడుతున్న మాటలు గట్టిగా మీకు వినపడేటట్టుగా చేయగలిగిన శక్తిని కోల్పోతుంది. నేను మళ్ళీ ఒక్కసారి మీట నొక్కాను అనుకోండి, ఇది లోపల ఉన్న విద్యుత్తుని వాడుకొని నేను మాట్లాడుతున్న మాటలు మీకు అందరికీ వినపడేటట్టుగా చేస్తుంది. అంటే తనలో ఉంది శక్తి, కానీ తనలో ఉన్న శక్తిని తను వాడుకోవడానికి ఒక మీట నొక్కవలసి వచ్చింది. ఆ మీట నొక్కేటటువంటి ప్రక్రియ చేస్తే అది ఉపయుక్తమవుతుంది. అది ఉన్నా, అందులో విద్యుత్ ఉన్నా, మీట నొక్కనంతసేపు అది ఏ ప్రయోజనాన్ని ఇవ్వగలదో ఆ ప్రయోజనాన్ని అది ఇవ్వలేదు. ఈ మీట నొక్కడం అన్నది ఎవరైనా చేస్తారు, కానీ తనలోనే ఉన్న ఆత్మ తనకి అనుభవంలోకి వచ్చేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞ ఎవరి ఎందున్నదో వాడు గురువు అవుతాడు. అది భగవతియే భూమి మీద ఆ రూపంలో తిరుగుతుంది అని. ఆ తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తనలో ఉన్నటువంటి ఆత్మ, అంటే తాను శరీరము కాదు తాను ఆత్మ అన్న విషయం తెలుసుకోవడానికి అడుగులు మొదలు పెడతాడు. ఆ అడుగులు వేసేటటువంటి ప్రక్రియ ప్రారంభం చేసేటటువంటి వాడెవరో, అటువైపు నడిపించగలిగిన దక్షత ఎవరికి ఉన్నదో ఆయనని గురువు అని పిలుస్తారు. అప్పుడు ఆ గురువుకి ఆ శిష్యుడికి మధ్య ఏర్పడిన సంబంధాన్ని దీక్ష అంటారు. ఇందులో మొదటిది స్పర్శ దీక్ష. స్పర్శ దీక్ష అంటే శరీరాన్ని ముట్టుకుంటారు. హస్తమస్తక సంయోగమని గురువుగారు తన చేత్తో పరమ కారుణ్యంతో, దయతో శిష్యుడు ఉద్ధరింపబడాలని పరిపూర్ణంగా సంకల్పం చేసి తన చేతితో శిష్యుని యొక్క మూర్ధన్య స్థానాన్ని స్పృశిస్తాడు. అలా స్పృశించాడనుకోండి, ఈ మీట వేస్తే ఇది ఎలా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టిందో, గురువు భగవతిని ప్రార్థన చేసి అనుగ్రహ ప్రసరణం చేసిన కారణం చేత శిష్యుడిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి ఆ పదం వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు. అది స్పర్శ ద్వారా ఇచ్చేటటువంటి దీక్ష కనుక దానికి స్పర్శ దీక్ష అంటారు. దాన్నే కుక్కుట దీక్ష అని పిలుస్తారు. కుక్కుట దీక్ష అంటే కోడి సంబంధం, కుక్కుట దీక్ష అని పిలుస్తారు. దీనికే కామాక్షి దీక్ష. దానికి అక్షి సంబంధంగా కామాక్షి పరదేవత ఈ విధానానికి ఒక గుర్తుగా, ఒక ఉదాహరణగా నిలబడి ఉంటుంది ఆవిడ. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేసినప్పుడు కామాక్షి పరదేవతను ఉద్దేశించి ఒక శ్లోకం చేశారు. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దీహి చరణౌ అంటారు. దీక్షలలో అత్యంత గొప్పది స్పర్శ దీక్షలో ఏది అంటే, గురువు మహాప్రసన్నుడయ్యాడు అనుకోండి. అంటే గురువుని పేరెట్టేసుకుని గురువు అయిపోకూడదు. ఇప్పుడు నాబోటిగాడు గురువు అంటే ఎలా చెల్లుతుంది? ఆ స్థానాన్ని చేరినవారు మహాప్రసన్నుడయ్యాడు అనుకోండి. ఆయన నాడీమండల శక్తి అంతా కూడా అరికాలి యందు కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే అజామిళోపాఖ్యానంలో కూడా ఏ భాగవతుల యొక్క అరికాళి ధూళి పడిందో అది సకల తీర్థసారమంచు తెలియలేని వారి 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 తొలితే కట్టు తెండు దూతలార అంటాడు. కాబట్టి పరమ సంతోషాన్ని పొందాడనుకోండి గురువు. ఆ సమయంలో ఏం చేస్తారంటే,
గురువు ఇవ్వగలిగినటువంటి అనుగ్రహంలోకెల్లా చాలా చాలా గొప్ప అనుగ్రహం. ఒక గురువు బహుశः తన జీవితకాలంలో ఒకరిద్దరిని మాత్రమే అలా అనుగ్రహించేటటువంటిది, తన పాదాన్ని శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు. అది కామాక్షి యందు తీవ్ర స్థితి. అది అందుకే శృతీనాం మూర్ధానో దతిత వయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దీహి చరణౌ. అమ్మా, నీ పాదాలు నా తల మీద పెట్టు అని అడుగుతారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి పాదధూళి కూడా అంత గొప్పది. వారి యొక్క విశేషం. గురువు అంటే వారు ఊహకి అందడం, వారి గురించి చెప్పడం ఎవరికి సాధ్యమయ్యే విషయాలు కాదు. గురువు అనేటప్పటికీ ఆ లక్షణం అలా ఉంటుంది. ఒకప్పుడు వారిని గొప్ప అంతేవాసి ఒక శిష్యుడు ఒక మాట అడిగారు, గురువుగారు నాకు మీ పాదధూళి కావాలి అని అడిగారు. ఓ, నా పాదధూళి కావాలి, ఏం చేస్తావు అని అడిగారు. అడిగితే నేను ఇంట్లో భద్రపరుచుకొని నమస్కారం చేసుకుని పూజ చేసుకుంటాను అన్నాడు. అలాగా అని నవ్వేశారు, ఊరుకున్నారు. రోహిణీ కార్తీ గోదావరి తీరంలో ఉంది వారి ఇల్లు. మిట్ట మధ్యాహ్నం అయిన తర్వాత స్నానానికి ఎడదామన్నారు. అంటే స్వామివారు అక్కడ దాకా పాదుకలు వేసుకుని వెళ్ళి, అంత దూరంలో ఉంది నది, ఇదంతా ఇసుకలో నడవడం అంటే కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి. అందులో నదీ తీరంలో తప్పుకోవడానికి ఏముండదు, ఇంకా పక్కకెక్కడికో వెళ్ళిపోదామంటే ఏముండదు, ఇసుకే. అందులో ఇసుకలో నడిస్తే ఏమవుతుంది అంటే కాలు కూరుకుపోయి పాదం మీద కూడా ఇసుకొచ్చ అంచులు కూడా కాలిపోతాయి. అందులో ఆయన చాలా స్థిమితంగా నడిచెడుతున్నారు. ఆయన అలా వెడుతుంటే మరి శిష్యుడు ఏం చేయాలి? గబగబా తొందరపడి ముందుకు పరిగెత్తకూడదు. ముందుకు పరిగెడితే గురువు హెచ్చరిస్తారు వెంటనే. అంటే ఇదే గొడవ, ఒక దాంట్లోంచి దాంట్లోకి వెళ్ళిపోతుంటున్నారు. ఒకప్పుడు శృంగేరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి గారు పీఠాధిపత్యం స్వీకరించారు. మహానుభావుడైన మహాపురుషుడు. దక్షిణ భారతదేశానికి స్వర్ణయుగం. అవతల కాంచీ పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి, శృంగేరి పీఠానికి చంద్రశేఖర భారతీ మహాస్వామి. ఇద్దరిద్దరే, రెండు శివస్వరూపాలు, రెండు జ్యోతులు అలా వెలిగారు ఇద్దరు. వారు పీఠాధిపత్యంలో ఉండి వారి శిష్యుణ్ణి ఎంచుకున్నారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు. మొట్టమొదటిసారి ఇద్దరు శారదాదేవి గుళ్ళో పూజకెడుతున్నారు. వెడుతుంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు మెల్లిగా నడుస్తున్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కొంచెం కంగారుగా నడుస్తున్నారు, తొందరగా. ఆపారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఎక్కడికి వెడుతున్నాం అని అడిగారు. శారదాదేవి గుళ్ళోకి వెడుతున్నాం అన్నారు. అది ప్రశ్న, పెద్ద ప్రశ్న. అంటే గురువుతో కలిసి నడవడమే విజ్ఞానం. అందుకే అందరూ గురువుతో కలిసి నడవలేరు. చాలామంది అక్కడో వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు అంటే ఆయనతో కలిసి నడవడమే తరించిపోవడం. అదేమంత తేలిక విషయం కాదు. గురువు అర్థం అవ్వడం, గురువుతో కలిసి నడవడం అంత చిన్న విషయం ఏం కాదు. శారదాదేవి గుడికి వెడుతున్నాం అన్నారు. అంటే ఆయన అన్నారు, కాదు, కేవలం శారద గుడి కాదు, అక్కడ శారద ఉన్నది. శారద నీవు ఏ ఈప్సితము కోరినా, ఏ కోరిక కోరినా ఇవ్వగలదు. స్వచ్ఛమైన మనసుతో, పవిత్రమైన భావనలతో, పరమ వినయంతో అమ్మని చూడ్డానికి వెడుతున్నాం, అమ్మ దగ్గరికి వెడుతున్నాం అని మనసులో సిద్ధపడి మెల్లగా నడు అన్నారు. అంటే ఆయన గుడిలోకి కాదు వెడుతున్నది, అమ్మ దగ్గరికే వెడుతున్నారు. అంటే విగ్రహం కాదు అక్కడ ఉన్నది, అమ్మయే. వారు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకసారి గురునివాస్లో అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చారు. నరసింహవనం అంటారు. వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆయన కూర్చుని సాలగ్రామాలన్నింటినీ కూడా కడిగేసి పూజ కోసమని గట్టిగా తుడుస్తున్నాడు. అదేదో గిన్నె తుడిచినట్టు తుడుస్తున్నాడు. ఆయన వెనక నుంచి వచ్చారు. అది ఏమిటని అడిగారు. సాలగ్రామం అన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటి అన్నారు. అప్పటికే ఆయనకి సగం ప్రాణం పోయింది. పీఠాధిపతి, అందులో చంద్రశేఖర భారతీ స్వామి వారు వచ్చి నిలబడి అడుగుతున్నారు, సాలగ్రామం ఏం చేస్తున్నావు అన్నారు. తుడుస్తున్నానన్నారు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా నీకు అని అడిగారు. భగవత్ స్వరూపము అన్నాడు. ఆయన అన్నారు, కాదు, నువ్వు పూజ చేసే మూర్తి
లోహంతో చేసిన విగ్రహం అనుకుంటే పొరపాటు. భగవంతుని యొక్క శరీరం ఎంత కోమలంగా ఉంటుందో తెలుసా? అప్పుడే ఒక స్త్రీకి పురుడొస్తే పురిటి కందు అంటారు కదా, ఆ పసి కందుని చేత్తో పట్టుకున్నటువంటి వైద్యురాలు ఎంత జాగ్రత్తగా, ఎంత ఒడుపుగా, చిన్ని శరీరం గజగజగజగజ వణికిపోతూ ఉంటుంది. కొత్తగా అమ్మ కడుపులో వేడిలోంచి బయటికి వచ్చి ఆ చల్లతనానికి అంతంత రూపాలు చూసి క్యారమని ఏడుస్తూ వణికిపోతూ ఉంటుంది. ఆ వణికిపోతున్న పిల్లని ఇలా రెండు చేతులు దగ్గరికి పెట్టి ఎంత కోమలంగా, ఎంత జాగ్రత్తగా వైద్యురాలు పట్టుకుని తల్లి పక్కన పడుకోబెడుతుందో, భగవన్మూర్తిని అలా పట్టుకోవడం నేర్చుకో. అదేం రాయి కాదు తోమడానికి గుడ్డ పెట్టి. అంటే గురువు యొక్క దృష్టికోణం అలా ఉంటుంది భగవంతుణ్ణి చూడటంలో. అది భగవతియే, తాను చూస్తున్నది భగవతినే, తను విడుతున్నది భగవతి దగ్గరికే, తను ఉన్నది ఆమె దగ్గరే. ఆ భావన సువ్యవస్థితమై ఉంటుంది. అది చేరుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. సరే, నేను ఎక్కడి నుంచి, కంచి నుంచి శృంగేరికి వచ్చాను. కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మహానుభావుడు. వారు మంచి ఎండవేళ చాలా మెల్లగా నడుస్తూ నదీ స్నానానికి వెడుతున్నారు. మరి ఆ గృహస్థ ఏం చేయాలి? కాళ్ళు కాలిపోతున్నాయండి, నేను ముందు వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నీళ్ళల్లో నించోకూడదు కదా, గురువుని అనుగమించాలి, వెనక నడవాలి. మెల్లిగా వెళ్ళాడు, కాళ్ళు కాలిపోతున్నాయి. ఏమంటారో చూద్దాం. గురువు పరీక్ష ఏమిటంటే వెంట తిప్పుకోవడమే. గురువుగారు ఏం చెయ్యక్కర్లేదు, ఇది చెయ్యండి అంటే చాలు, జల్లెడ పట్టేసినట్టే. ఎన్ని మిగిలిపోయాయో, ఎంతమంది దాచుకున్నారో, ఎంతమంది ముందుకు రారో, ఎంతమంది వినరో, ఎంతమంది చెయ్యరో, జల్లెడ పట్టినట్టు వాళ్ళే బయటకు వచ్చేస్తారు. చెయ్యత్తండ్రా అంటే కూడా చెయ్యత్తలేని వాళ్ళందరూ బయటపడిపోతారు. చక్కగా వినడానికి, ప్రసాదాలు తినడానికి పనికొస్తారు, కానీ వాళ్ళ పనులు చేసుకోవడానికి ఉన్న ఓపిక భగవంతుడి విషయంలో చేయడానికి మాత్రం ఉండదు. అంతకన్నా దౌర్భాగ్యమైన జన్మ ఇంకేముంటుంది? ఎందుకు ఆ జన్మ? ఇంకా ఏం చేయలేవు భగవంతుడి కోసం. నీ కోసమైతే లక్ష్య చేసుకోగలమే, దేవుడికి చేయడానికి నీకు ఓపిక లేదు. ఎవడి శీలాన్ని వాడు బయట పెట్టుకుంటాడు గురువు దగ్గర. గురువు పట్టుకోక్కర్లేదు, వాడే బయటపడిపోతాడు. అందుకే మహాస్వామి వారి కన్నా ముందు నడవగలడా? నడవలేడు. అందుకని మెల్లగా అనుగమిస్తున్నాడు ఆ స్వామివారిని. స్వామివారు వెళ్ళి మెల్లిగా స్నానం చేశారు, మధ్యాహ్న స్నానం చేశారు, బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆకు తెచ్చుకో అన్నారు. ఆకెక్కడికి అంటే ఆ తెచ్చినటువంటి పదార్థాల్లోనే ఆకు కూడా ఉంది, ఏదో అనుష్ఠానం కోసం తెచ్చి దాన్ని తెచ్చి అక్కడ పెట్టన్నారు. ఆ స్నానం చేసి వచ్చారు కదా, అరికాళ్ళు తడిగా ఉన్నాయి. ఆ తడి కాళ్ళకి ఇసుక అంటుకుంది. ఆ ఇసుకలో కూర్చుని రెండు పాదాలు ఎత్తి, అప్పుడు ఒక పాదానికి ఒక పాదం వేసి అరికాళ్ళు రుద్దితే ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళి ఆకులో పడింది. తీసుకెళ్ళి అడిగావు కదూ, నిగ్గాడు, గురువుని అనుగమించాడు. అనుగమిస్తే ఇచ్చారు. ఆయనకిచ్చిన పాదధూళిలో కొంత భాగాన్ని తీసుకుని కంచి కామకోటి పీఠం అయ్యప్ప స్వామి దేవస్థానానికి బహూకరించింది. ఇప్పటికీ దేవాలయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పాదాలకు అంటుకున్నటువంటి ధూళి ఉంది. ఆ ధూళి కణంచాలి, అంత శక్తివంతం. అటువంటి గురువు, అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు ఒక విద్వాంసుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం రాశాను అన్నారు. ఓ అలాగా, ఏది నాకు పుస్తకం ఇవ్వండి అన్నారు. అలా తిప్పి చూశారు. చూసి దగ్గరకు రా, వెళ్ళి తలస్నానం చేసిరా అన్నారు. తలస్నానం చేసి వచ్చాడు. దగ్గరికి రా అన్నారు. వచ్చాడు. తలొంచు అని రెండు కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టారు. అంటే కామాక్షి పెట్టినట్టే. మహాస్వామి వారంతటి వారు అలా ఒక్కరిద్దరిని మాత్రమే అనుగ్రహించారు. అంటే స్పర్శ దీక్ష. గురువు ప్రసన్నుడవుతాడు. నేను వీళ్ళని ఉద్ధరించాలి అని మనసులో అనుకుంటాడు. గురువు అలా అనుకున్నాడు అనుకోండి, ఆయన చేసే ప్రయత్నానికే కోట్ల జన్మలు తగ్గిపోతాయి. తగ్గిపోయి ఉద్ధరణ ప్రారంభం అవుతుంది.
ఆయన అనుకుని గురువుకి శిష్యుడికి మధ్యలో దీక్షలో ప్రధానమేది అంటే ఉపదేశం. అది సాధారణంగా మంత్రోపదేశమై ఉంటుంది ప్రక్రియలో. లేదు, ఒక్కొక్కసారి మంత్రోపదేశం కూడా లేకపోవచ్చు, లేకుండానే జరగచ్చు కూడా. కానీ సర్వసాధారణంగా మంత్రోపదేశం ఉంటుంది. సాధారణ ప్రక్రియలో సర్వసాధారణంగా మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అప్పుడు హస్తమస్తక సంయోగం అంటారు. గురువు అనుష్ఠానం చేసి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఆయన జీవితం అభ్యున్నతి పదం వైపుకి వెళ్ళాలి, నీ అనుగ్రహం కలగాలని నేను ప్రార్థన చేస్తున్నానని అవతల వారి యొక్క శిరస్సు మధ్య భాగమునందు తన కుడి చేతిని ఉంచుతాడు. అసలు పాదం ఉంచడం అన్నది ఎప్పుడో ఎవరో ఒక్కళ్ళకో ఇద్దరికో, అది కూడా ఎవరు నా బోటి గురువులు కాదు నేను చెప్పేది. గురువుగారు అంటే మనం అంటాం కదా అని నన్ను అనుకునేరు. నేను ఈ ఉపన్యాసంలో నేను చెప్తున్నంతసేపు మీరు ఊహించవలసినది శంకరుల్ని, మహాస్వామిని, చంద్రశేఖర భారతీ స్వామిని. అంటే గురువుగారు అంటే నన్ను అనుకుని మీరు భ్రాంతి పడకండి. మీరు ఏదో పిలుస్తున్నారు, నేను పలుకుతున్నాను అంతవరకే. ఆ స్థాయి కాదు, నేను నా గురించి కాదు చెప్తున్నది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఆ విషయం. కాబట్టి ఆయన సంకల్పం చేసి ముట్టుకున్నాడు అనుకోండి తల మీద, అలా ముట్టుకుంటే ఇప్పుడు మీట నొక్కితే ఇది పనిచేసినట్టు ప్రారంభం అవుతుంది. అప్పుడు ఆ దీక్ష ఇచ్చిన ఉత్తర క్షణంలో శిష్యుని యందు ఒక క్రమం ప్రారంభం అవుతుంది. భగవంతుని వైపుకి నడక ప్రారంభమవుతుంది. పసిపిల్లవాణ్ణి పొదివి పట్టినట్టు పట్టుకుంటాడు గురువు. పునశ్చోత్తమ సాంత్వవాది. మళ్ళీ 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 భగవంతుడి గురించి మంచి మాటలు చెప్తూ ధైర్యాన్ని ఇచ్చి ముందుకి నడిపించడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి దేని ద్వారా అయితే తను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విభూతిని రగుల్కొల్పుతాడు. రగుల్కొలిపి అటువైపుకి నడిపిస్తాడు. ఆ ప్రజ్ఞ గురువు యందు ఉంటుంది. ఆ ప్రజ్ఞని అందుకోగలిగితే, అందుకుని అనుగమించగలిగితే శిష్యుడు తరిస్తాడు. అందుకని దాన్ని కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష, దాన్నే కామాక్షి దీక్ష అంటే ప్రతినిధిగా అమ్మవారు అక్షి సంబంధంగా కామాక్షి అన్న రూపంతో పిలుస్తారు. అది కామాక్షి గురుతత్వము అని చెప్తారు లోకంలో. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.